తప్పు, ఇది చేయకూడదు. పేదవాడికి అన్యాయం జరగకూడదు. ఇది స్వతంత్ర భారతదేశంలో పేదవాళ్ళ కొరకు మేము తీసుకొచ్చినటువంటి ప్రాథమిక పాఠశాలను తగ్గించే హక్కు ఎవరిచ్చారు మీకు? 150 మంది ఎమ్మెల్యేలు ఉంటే సరిపోద్దా? పేదవాడికి ఎందుకు అన్యాయం జరుగుతూ ఉంది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓబీసీలకు అన్యాయం జరుగుతూ ఉంది, ఎస్సీలకు అన్యాయం జరుగుతూ ఉంది, ఎస్టీలకు అన్యాయం జరుగుతూ ఉంది. కూటమి ప్రభుత్వంలో మైనారిటీలకు అన్యాయం జరుగుతూ ఉంది. మరి ఓబీసీలకు పెద్ద పీట వేశానంటాడు చంద్రబాబు నాయుడు. ఏం వేశాడు? 15 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఓబీసీలకు ఆయన ఏం చేశాడు నేను అడుగుతున్నాను. గుంటూరు నుంచి ఏం చేశాడు ఆయన? ఒక ఓబీసీ మహిళను ఆయన సొంత నియోజకవర్గం కుప్పంలో చెట్టుకు కట్టేసి కొట్టారు, చిన్న అప్పు కట్టలేదని. ఇది ఓబీసీల పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. మరి ఈ ఒట్టి మాటలు చెప్పుకుంటున్నాడు యనమల రామకృష్ణుడు, లేకపోతే ఇంకొక ఆయన రామ్మోహన్ను మంత్రులు చేసినంత మాత్రాన ఓబీసీలకు పెద్దపీట వేసినట్టు కాదు. ఇది కుప్పంలో నిరుపేద ఓబీసీ మహిళను చెట్టుకు కట్టేసి కొట్టారు దుర్మార్గంగా. ఇది తప్పు అని నేను తెలియజేస్తున్నాను. మరి దగ్గరలో ఉన్నటువంటి తెనాలిలో ఒక దళిత యువకుడును పండేసి కాళ్ళు చేతులు పోలీసులే కొట్టారు. మరి అందరూ చూస్తున్నారు. ఎవరో అధికారులు కూడా సమర్థించేది కొట్టింది కరెక్ట్ అని. కొట్టే హక్కు మీకు ఎవరిచ్చారయ్యా? మానవ హక్కులున్నాయి. ఎందుకు కొట్టారు ఆ దళిత యువకుడిని? వాడు చేసిన పొరపాటు ఏంది? పొరపాటు చేసినా కూడా కొట్టే హక్కు నీకెక్కడిది అని నేను అడుగుతున్నాను కూటమి ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారిని. గిరిజనులకు అన్యాయం జరుగుతూ ఉంది కూటమి ప్రభుత్వంలో. మరి అరకులో గిరిజనులు ఎక్కువ, మరి ఛత్తీస్గఢ్లో గిరిజనులు ఎక్కువ. ఆ గిరిజనులు అక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపదను కోటీశ్వరులకు ఇచ్చేదాని కొరగా మరి అక్కడ ఉన్నటువంటి గిరిజన పురుషాంగాలు కోస్తున్నారు దుర్మార్గులు దౌర్జన్యంగా. ఎందుకు కోస్తున్నారు? మహిళల ముందే, గిరిజన మహిళల ముందే కోస్తున్నారు. అవునా కాదా? ఎందుకు కోస్తున్నారు? అక్కడ ఉన్నట్టు వాళ్ళు వెళితే అక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపదను దోచుకునేదానికి చేస్తున్నారు. ఇదా ప్రజాస్వామ్యం? ఇదా కూటమి ప్రభుత్వం? ఇదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని చంద్రబాబు నాయుడు నేను సూటిగా అడుగుతున్నాను. మైనారిటీలు వాళ్ళు ఏదో ఆస్తులు సంపాదించుకున్నారు. వక్ఫ్ బోర్డుకు నువ్వు సపోర్ట్ చేశావు అక్కడ బీజేపీకి. తప్పు కాదా చంద్రబాబు నాయుడు గారు? ఏం చెప్తావు జవాబు దీనికి? తప్పని నేను తెలియజేస్తున్నాను. జరుగుతున్నటువంటి విద్యా విధానాన్ని ఖండిస్తున్నాను. వెంటనే మార్చుకోవాలి మనసని తెలియజేస్తున్నాను. రెండవది అమరావతి. ఆయన దేవతల రాజధాని అంటాడు. నిన్న మొన్నంతా తిరిగాను, ఎక్కడన్నా దేవతలు ఏమన్నా కనిపిస్తారేమో అని. నాకు కనిపించిందల్లా కర్రతొమ్మ చెట్లు కనిపించాయి. ఒక దేవుడు కనిపించలేదు, ఒక దేవాలయం కనిపించలేదు. ఎందుకు ఇట్లా చెప్తావు? ఎందుకు చెప్తావు ఇలా? దేవతల రాజధాని 26 జిల్లాలు ఉన్నాయి. దాదాపు 23 జిల్లాల్లో ఉన్నటువంటి వాళ్ళు అమరావతిని ఇష్టపడతాం. నేను న్యూట్రల్గా ఉంటాను. నాకేమి అమరావతి అయినా ఒకటే, ఇంకోటైనా ఒకటి. దీని గురించి నేను ఏ నిర్ణయం తీసుకున్నా చూస్తూ ఉంటాను. 26 జిల్లాల్లో ఉన్నటువంటి వాళ్ళల్లో రాయలసీమ జిల్లాల్లో ఉన్న వాళ్ళు ఇష్టపడటం లేదు అమరావతిని. కర్నూలు నుంచి ఒంగోలు దాకా 10 జిల్లాల్లో ఎవ్వరూ ఇష్టపడటం లేదు, బయటపడటం లేదు. అంతే. మొన్ననే తిరుపతిలో ఒక రాయలసీమ నాయకుడు వచ్చేసి
ఒక మాట చెప్పాడు, మేము ఉద్యమాన్ని మొదలు పెడతామని. చంద్రబాబు నాయుడికి సున్నితంగా తెలియజేస్తాను, నువ్వు రాయలసీమ బిడ్డవి, నువ్వు రాయలసీమ వాళ్ళే నీ పైన వ్యతిరేకంగా ఉన్నారు, అమరావతి పైన ఆలోచించవయ్యా ఓ మిత్రమా. నాకు 50 ఏళ్ళుగా నువ్వు బాగా తెలుసు, ఆలోచించు. మరి బివి రాఘవులు, కామ్రేడ్ బివి రాఘవులు గారు రాజధాని పైన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. రాజధాని నగరం కట్టేదానికి 1000 ఎకరాలు చాలు అన్నాడు. దాంతో కామ్రేడ్ బివి రాఘవులు గారితో నేను ఏకీభవిస్తున్నా. 1000 ఎకరాలకు మించి అవసరం లేదు. భువనేశ్వర్లో రాజధాని ఉంది, చెన్నైలో రాజధాని ఉంది, బెంగళూరులో రాజధాని ఉంది. ఏ రాజధానికి 1000 ఎకరాలు ఎవడూ తీసుకోలేదే, నువ్వెందుకు చేస్తున్నావు? సరే, నీకేదో ఇష్టపడ్డది. మరి మీకు బంధువులు ఎక్కువ గుంటూరు జిల్లాలో. ఆ బంధు ప్రీతితో ఇక్కడికి వచ్చావు, తిరుపతి నుంచి అమరావతికి వచ్చావు. మరి బంధు ప్రీతితో నువ్వు ఏది 1000 ఎకరాలు అనుకున్న దాన్ని నువ్వు 30,000 చిల్లర ఎకరం తీసుకున్నావు. వాళ్ళకి ఎన్నెన్నో చెప్పావు. చెప్పిన మాట రైతులకి ఏమైనా ఈ రోజు వరకు నెరవేర్చావా చంద్రబాబు నాయుడు గారు అని నేను అడుగుతున్నా. నువ్వు చెప్పావు అదేదో ఇస్తాను, ఇదేదో ఇస్తాను, ఏమి ఇచ్చావు వాళ్ళకి ఇప్పటిదాకా? ఈ 30,000 ఎకరాల భూమిని తీసుకున్నటువంటి రైతులకి ఏమి చేశావు ఈ సంవత్సర కాలంలో నేను అడుగుతున్నా సూటిగా. అది చాలదు అని చెప్పి ఇంకొక 40,000 ఎకరాలు అడుగుతున్నాడు ఆయన. నిన్నగాక మొన్నగానే స్టేట్మెంట్ చూశాను. ఎందుకయ్యా ఆ 30,000 ఎకరాలు ఎందుకు, ఈ 40,000 ఎకరాలు ఎందుకు, ఏమి చేస్తున్నారు ఈ భూములతో మీరు? అసలు భూమి పరిస్థితి ఏంటి? ఎప్పుడైనా ఎవరైనా పోయి చూశారో లేదో, నేను పోయి చూశాను, నిన్న కూడా చూశాను. మోరడు మట్టి తవ్వితే చారడి నీళ్ళు వస్తున్నాయి. మోరడు మట్టి తీస్తే చారడి నీళ్ళు వస్తున్నాయి. నీళ్లలో ఏందయ్యా రాజధాని కట్టేది? శివరామకృష్ణ ఏమి చెప్పాడయా? ఒంగోలు దగ్గర దొనకొండలో కొట్టమంటే నువ్వేం కాదని చూసేసావు. ఓకే, మేము కాదంటాంలే. మరి 50 అంతస్తుల బిల్డింగ్ కట్టాలంటావు. ఆ నీళ్ళల్లో 50 అంతస్తుల బిల్డింగ్ కట్టాలంటే నీకు 10 అంతల కన్స్ట్రక్షన్ కాస్ట్ పెరుగుతుంది. ఎవరిది ఖర్చు అంతా? ప్రజల ఖర్చే కదా. ప్రజలు పన్నుల ద్వారా వచ్చిన డబ్బు, లేకుంటే బ్యాంకుల్లో తెచ్చిన డబ్బు, ప్రజల గ్యారంటీతో, గవర్నమెంట్ గ్యారంటీతో డబ్బులు తెస్తున్నావు. 50,000 కోట్లు ఐసిఐసి బ్యాంక్ దగ్గర పోయావు. వాళ్ళు ఏదో ఇస్తా అన్నారు, బ్యాంక్ గ్యారంటీ ఇవ్వన్నారు, ప్రభుత్వ బ్యాంక్ గ్యారంటీ ఇస్తానని చెప్పావు. నువ్వు డబ్బు తెస్తున్నావు అంటే 26 జిల్లాల పైన ఈ డబ్బు అప్పు పడుతుంది. 26 జిల్లాల ప్రజలు పన్ను కడుతున్నారు. నువ్వు ఒక్కడవే కాదు, అందరూ కడుతున్నారు. మరి అందరి ఆలోచనల ప్రకారంగా నువ్వు చేయి ఏదైనా, మేము కాదంటాం లేదు. మరి అమరావతిలో 50 అంతస్తుల సచివాలయం అవసరమా? ఏమయా, ఎక్కడయా? అడిగేవాళ్ళు లేడయా? ఎందుకయ్యా 50 అంతస్తుల? ఇప్పుడు 4 బిల్డింగులు కడతావు, లేకుంటే 10 బిల్డింగులు కడతావు. రేపు రాబోయేవాడు దీన్ని యాక్సెప్ట్ చేస్తాడని నమ్మకం ఏముంది? నమ్మకం నీకుండొచ్చు, నాకు నమ్మకం లేదు. కొత్తోడు వస్తాడు, అది వద్దయ్యా మనం ఇంకొక ఊరికి పోదాం అని అంటాడు, విజయవాడ దగ్గర పోదాం అంటాడు, రాజమండ్రికి పోదాం అని అంటాడు, ఇంకొక దగ్గర పోతానంటాడు. బాగా ఆలోచించి జాగ్రత్తగా ఆలోచించమని తెలియజేస్తూ, ఒక మంత్రి అయితే ఫోన్లు చేస్తున్నాడు సైగ్గా, ఏం భూమి ఇస్తాం రండి, మాకేమి ఇస్తారు అని అడుగుతున్నాడు. పేరు చెప్పదలుచుకోలేదు. ఇదే పనిలో ఉన్నారు కొంతమంది. కార్పొరేట్ల రాజధాని చేయాలనుకుంటున్నాడు. ప్రజల రాజధాని కాదు ఇది, దేవతల రాజధాని కాదు, కార్పొరేట్ల రాజధాని చేయాలనుకుంటున్నాడు. అమరావతి రాజధాని అవినీతికి రాజధానిగా తయారు కాకుండా చూడవయ్యా చంద్రబాబు నాయుడు. అందరూ అనుకుంటున్నారు డబ్బులు ముడుపులు తీస్తున్నారని. ఆ ముడుపులకు కొంచెం జాగ్రత్త అని నేను తెలియజేస్తున్నాను.